వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం ప్రాథమిక హక్కుల గురించి చర్చించుకుందాం. చర్చించుకునే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వ్యూ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్స్లోకి పొందగలుగుతారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల గురించి చర్చించే ముందు ఇవి మనకు రాజ్యాంగంలోని 3వ భాగంలో వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది. సో వాటి గురించి కూలంకషంగా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం చర్చిద్దాం. సో మనకి ఏంటంటే ప్రాథమిక హక్కులతో పాటు ఆర్టికల్స్ ఉంటాయి. ఏంటంటే 12 నుంచి 35 వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్స్ ఉంటాయి. సో వీటి గురించి మనం ప్రతిదీ పిన్ టు పిన్ చర్చిద్దాం. మరియు వీటికి సంబంధించిన కేసులు ఉంటాయి, అవి కూడా చర్చించుకుందాం. సో లెట్స్ బిగైన్ అవర్ టాపిక్ ప్రాథమిక హక్కులు. సో ప్రాథమిక హక్కులు ఇంగ్లీష్లో దీన్ని ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఇది 12 నుంచి 35 వరకు ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 12 ఆర్టికల్ నుంచి తెలుసుకుందాం. 12 ఆర్టికల్ ఏం చేస్తుందంటే మనకి రాజ్యం అని చెప్పేసి ఒక నిర్వచనం ఇస్తుంది. రాజ్యం అని చెప్పేసి నిర్వచనం ఇస్తుంది. సో ఆ నిర్వచనం ఎలా ఉంది మనం చూద్దాం ఒకసారి. వీటిపైన ఒకసారి కేసులు ఉన్నాయి. సో కేసులో మనం చూస్తే అన్వేషణ అనేది మనకు అర్థమవుతుంది. కేసులు చూద్దాం ఒకసారి. రాజ్యం అంటే ఏంటంటే 12వ ఆర్టికల్ మనం ఏం చెప్పుకున్నాం, రాజ్యం గురించి తెలియజేస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. సో రాజ్యం అని చెప్పేసి ఎలాంటి టైంలో అంటారని చెప్పేసి మనం చూసుకుందాం ఒకసారి. సో దీనికి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి, అవి పరిశీలిద్దాం. రామ్ గోపాల్ పూజారి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఏ సంస్థ అయితే పూర్తి నియంత్రణ ప్రభుత్వానికి ఉంటుందో దాన్ని రాజ్యం అని చెప్పుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే అజయ్ ఆసియా వర్సెస్ ఖలీద్ మజీద్ కేసు చూసినట్టయితే ఒకసారి ఏంటంటే ఏ సంస్థలు పూర్తిగా అవి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయో అప్పుడు దాన్ని మనం రాజ్యంగా పరిగణించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే సుఖ్దేవ్ వర్సెస్ భగత్ రామ్ కేసు చూసినట్టయితే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ ఆయిల్ కమిషన్ ని భారత ప్రభుత్వం వీటిని ప్రభుత్వ పరంగా చేసింది అనమాట. ప్రభుత్వం మొత్తం వీటిని ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంది అనమాట. దాన్ని రాజ్యంగా పరిగణించవచ్చు. సో ఈ 3 కేసులు మనకు ఇంపార్టెంట్, చూసుకోండి. సో రాజ్యం అనేది ఎలా తీసుకోవచ్చు అంటే ప్రతిదీ ప్రభుత్వ కంట్రోల్లో ఉంటే అది రాజ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం 13 ఆర్టికల్ గురించి చూద్దాం. సో 13 ఆర్టికల్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 13 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న శాసనాలు చెల్లువు అని చెప్పేసి 13వ ఆర్టికల్ చెప్తుంది. సో ఐ రిపీట్ అగైన్, ఏవైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న శాసనాలు చెల్లవు అని చెప్పేసి మనకు 13 ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ 13 సబ్ ఆర్టికల్ 1. సో ఇంతకుముందే చెప్పుకున్నాం మనము ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే 13A 13(1) ఇలా ఎందుకు వస్తాయంటే దీన్ని ఈ 13 ఆర్టికల్కి ఏమైనా అమెండ్మెంట్ చేశారనుకోండి అది 13A అని వస్తుంది. ఇంకా అమెండ్మెంట్ చేస్తే లేదా 13B అని వస్తుంది. సో అలాగే వచ్చింది ఈ 13 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 1.
సో దీన్ని ఇలా చదవాలంటే ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 1 అని చెప్పేసి మనం చదవాలి. సో దీని ప్రకారం ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుండి అంతకుముందు ఉన్న రాజ్యాంగం అంటే అంతకుముందు అమల్లో ఉన్న రాజ్యాంగం అమల్లోకి రాకముందు అమల్లో ఉన్న శాసనాలు అవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టయితే అవి చెల్లవు అని చెప్పేసి 13 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. సో ఇది అలాగే 13 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 2 గురించి చూద్దాం. అలాగే 13 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 2 గురించి మనం చూసినట్టయితే ఇదేం తెలియజేస్తుందంటే మనకు ఏవైతే శాసనాలు ప్రాథమిక హక్కులను హరించే విధంగా లేదా తగ్గించే విధంగా ఉంటాయో అవి ఆ శాసనాలు చెల్లుబాటు కావు అని చెప్పేసి ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 2 తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 3 ఏం తెలియజేస్తుందంటే శాసనం గురించి తెలియజేస్తుంది అనే పదం గురించి వివరిస్తుంది. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే రాష్ట్రపతి మరియు గవర్నర్ చేసే ఆర్డినెన్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఇవన్నీ 13 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 3లోకి వస్తాయి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 4 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేసే ఎప్పుడైతే చేస్తామో 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేస్తామో అవన్నీ ఈ 13 ఆర్టికల్ పరిధిలోకి రావు అని చెప్పేసి ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 4 మాత్రం తెలియజేస్తుంది. సో ఈ 368 అంటే 68 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది ఈ 368 ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ ప్రకారం చేసే ప్రతి రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 13లోకి రావు అని చెప్పేసి తెలియజేస్తుంది. సో నెక్స్ట్ మనం వీటి గురించి కేసులు ఉన్నాయి, వాటి గురించి పిన్ టు పిన్ మనం వివరించుకుందాం. సో ఏవి దీని పరిధిలోకి వస్తాయి, ఏవి రావని చెప్పేసి మనం చూసుకుందాం. ఒకసారి కేసులు ఉన్నాయి చూద్దాం. సో ఈ 13వ ఆర్టికల్ గురించి కొన్ని కేసులు జరిగినాయి, వాటి ఒకసారి చూద్దాం. ఒకసారి ఏంటో అవి. కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్లో కామేశ్వరి సింగ్ జమీందార్ అన్నమాట. సో అక్కడ భూ సంస్కరణలు చేయడం జరిగింది. భూ సంస్కరణలు చేయడం ద్వారా కామేశ్వరి సింగ్ తన ఆస్తిని కోల్పోవడం జరిగింది. సో అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అక్కడి భూ సంస్కరణలను రద్దు చేసింది. సో దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక ప్రశ్నించడానికి వీలు లేకుండా భూ సంస్కరణకు సంబంధించిన విషయాలను మొత్తం 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో మరోసారి చెప్తున్నానండి, కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కామేశ్వరి సింగ్ అంటే ఆయన బీహార్లో జమీందారి. అతను ఆ రాష్ట్రంలో జరిగిన భూ సంస్కరణ ద్వారా తన భూమిని కోల్పోవాల్సి వచ్చింది. అందుకు గాను అతను కోర్టును ఆశ్రయించారు కామేశ్వరి సింగ్. సో అక్కడ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏమని చెప్పిందంటే ఈ కామేశ్వరి సింగ్ వైపే న్యాయం చెప్పింది, అతని భూమిని అతనికి ఇమ్మని చెప్పింది. సో అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం ఈ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా ప్రశ్నించడానికి వీలు లేకుండా భూ సంస్కరణకు సంబంధించిన విషయాలను మొత్తం 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఈ 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఈ 9వ షెడ్యూల్లో పొందుపరచడం ద్వారా ఏం జరుగుతుందంటే వీటికి కోర్టుకు ఈ షెడ్యూల్లో న్యాయ సమీక్షాధికారం ఉండదు. వీటిపైన విచారణ జరపడానికి కోర్టులకు అధికారం ఉండదు. ఈ 9th షెడ్యూల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు ఏంటంటే ఆర్టికల్ 31A 31B ఆర్టికల్స్ చేర్చడానికి సంబంధించింది. సో ఇది మొదటి రాజ్యాంగ సవరణ అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. దీన్ని వ్యతిరేకిస్తూ శంకరి ప్రసాద్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుందని చెప్పేసి చెప్పింది మన సుప్రీంకోర్టు. అది
ఈ 13వ ఆర్టికల్ కిందికి రాదు అని చెప్పేసి మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఈ శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇతను మొదటి రాజ్యాంగ సవరణను, అంటే మొదటి రాజ్యాంగ సవరణలో ఏం జరిగిందంటే 31A 31B చేయడం జరిగింది, ఈ ఆర్టికల్స్ చేయడం జరిగింది. సో దీన్ని వ్యతిరేకిస్తూ, మొదటి రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ శంకర్ ప్రసాద్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందంటే 1951 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు సో కషర్ ఘాట్ జిల్లా ఎద్నీర్ గ్రామం ఎద్నీర్ మఠం. సో ఇది కేరళలో ఉంది. దీనికి పీఠాధిపతి కేశవానంద భారతి. సో కషర్ఘాట్ జిల్లా ఎద్నీర్ గ్రామం ఎద్నీర్ మఠం. ఈ పీఠాధిపతి కేశవానంద భారతి, ఇది కేరళలో ఉంది. సో భూ సంస్కరణల కింద అతని యొక్క భూములు అనేది ప్రభుత్వం లాక్కోవడం జరిగింది. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఇతను సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రాజ్యాంగంలోని ఏ భాగానైనా పార్లమెంటుకు సవరించే అధికారం ఉంది. సో మళ్ళీ చెప్తున్నా, వినండి ఒకసారి. సో కేశవానంద భారతి కేసు మనకు చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని ఎగ్జామ్లో వచ్చింది, అందుకే నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇతంది కేరళలోని కషర్ఘాట్ జిల్లా ఎద్నీర్ గ్రామం ఎద్నీర్ మఠం పీఠాధిపతి కేశవానంద భారతి గారు. సో భూ సంస్కరణల కింద అతని యొక్క ఆస్తిని కోల్పోవాల్సి వచ్చింది. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఇతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటుకు సవరించే అధికారం ఉంటుందని చెప్పేసి ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, ప్రతిదీ చూసుకుంటూ ఉండండి. అలాగే మనకు 14 ఆర్టికల్. సో 14 ఆర్టికల్ గురించి మనం చూద్దాం, రబ్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 14 ఏం తెలియజేస్తుందంటే అందరూ సమానత్వం గురించి, అందరూ సమానులే అని చెప్పేసి ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. సమానత్వం గురించి తెలియజేసేది ఆర్టికల్ 14 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనిపైన కొన్ని కేసులు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ అందరూ సమానులు అన్నప్పుడు మరి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ రిజర్వేషన్ ఏంటి? సో మరి కొన్ని దగ్గర కొన్ని ప్రదేశాల్లో కొన్ని వేరియేషన్ జరుగుతూ ఉంటాయి, అవి ఎందుకు అని చెప్పేసి కొన్ని కేసులు జరిగినాయి, అవి చూద్దాం. నాకు కూడా డౌట్ వచ్చింది, చూద్దాం. చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే సమానుల్లో మాత్రమే సమానత్వం ఉంటుందని చెప్పేసి చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు వెల్లడించడం జరిగింది. సమానంలో మాత్రమే సమానత్వం తేవడం సాధ్యమని చెప్పేసి చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు వెల్లడించడం జరిగింది. అలాగే రణ్ధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చూసినట్టయితే ఆర్టికల్ 14, 16, 39C ఇవి సమానత్వం గురించి తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని పరిశీలించి జడ్జి గారు తీర్పునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం ప్రాథమిక హక్కు కానప్పటికీ ఆర్టికల్ 14, 16, 39C ఇవి సమానత్వం తెలియజేస్తున్నాయి కాబట్టి తప్పకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి రణ్ధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేసులో వెలువరించడం జరిగింది. నెక్స్ట్ గిరిధర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మరియు రాధా చరణ్ పట్నాయక్ వర్సెస్ ఒరిస్సా. ఈ రెండు కేసుల్లో తీర్పు ఏమని చెప్పారంటే సో ప్రత్యేకంగా స్త్రీలకు మరియు
బాలి బాలికల సంక్షేమానికి చేసే కార్యక్రమాలు ఆర్టికల్ 14కి విరుద్ధం కావని చెప్పేసి తీర్పు చేయడం జరిగింది. ఏమని చెప్పారంటే మహిళలకు బాలికలకు వారి సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం చేసే కార్యక్రమాలు ఆర్టికల్ 14కు వ్యతిరేకం కావని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. అలాగే సుభాష్ చంద్ర వర్సెస్ ఢిల్లీ ఎలక్ట్రానిక్ సప్లై కేస్, సుభాష్ చంద్ర వర్సెస్ ఢిల్లీ ఎలక్ట్రానిక్ సప్లై కేస్. ఈ కేసులో ఏం జరిగిందంటే కొన్ని నియామకాల్లో కొన్ని రిక్రూట్మెంట్స్ లో కుల, మత, లింగ వంటి భేదాలు వర్గీకరించడం జరుగుతుంది. ఇలా వర్గీకరించడం ఆర్టికల్ 14కి విరుద్ధం కాదని చెప్పేసి సుభాష్ చంద్ర వర్సెస్ ఢిల్లీ ఎలక్ట్రానిక్ సప్లై కేసులో తీర్పు చెప్పడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవి ఈ ఆర్టికల్ 14 సంబంధించి అంశాలు. మరి ఇప్పుడు మనం ఆర్టికల్ 15 గురించి చర్చిద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 15. ఈ ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుందంటే కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ఈ 5టి ఆధారంగా వివక్ష చూపరాదు. సో కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం ఈ 5టి ఆధారంగా చేసుకొని వివక్ష చూపరాదు. ఎలా అంటే కులం పేరిట వివక్ష చూపించరాదు, మతం పేరిట వివక్ష చూపించరాదు, జాతి పట్ల వివక్ష చూపించరాదు, లింగ పట్ల వివక్ష చూపించరాదు, అలాగే జన్మస్థలం పట్ల వివక్ష చూపించరాదు. జన్మస్థలం బట్టి వివక్ష చూపించరాదు. ఈ 5టిని బట్టి వివక్ష చూపించరాదని చెప్పేసి మన 15 ఆర్టికల్ తెలియజేస్తుంది. సో ఇందులో 15 సబ్ ఆర్టికల్ 1 ఏం తెలియజేస్తుందంటే కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం వీటన్నిటిని కానీ వీటిలో కొన్నిటిని కానీ ఆధారంగా చేసుకొని వివక్షగా చూపించరాదు. నెక్స్ట్ 15 సబ్ ఆర్టికల్ 2 కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం వీటిని ఆధారంగా చేసుకొని బహిరంగ ప్రదేశాల్లో వివక్ష చూపించరాదు. నెక్స్ట్ 15 సబ్ ఆర్టికల్ 2 సబ్ ఆర్టికల్ ఏ కుల, మత, జాతి, లింగ, జన్మస్థానం వీటిని ఆధారంగా చేసుకొని పబ్లిక్ రెస్టారెంట్లు, వినోద స్థలాలు వద్ద వివక్ష చూపించరాదు. 15 సబ్ ఆర్టికల్ 2 సబ్ ఆర్టికల్ బి ఏమని తెలియజేస్తుందంటే ప్రభుత్వ ధన సహాయంతో నడిచే చెరువులు గాని, కుంటలు గాని, మిగతా ఏ ప్రదేశంలో గాని కుల, మత, జాతి, జన్మస్థానం బట్టి వివక్ష చూపించరాదని చెప్పేసి 15 సబ్ ఆర్టికల్ 2 సబ్ ఆర్టికల్ బి తెలియజేస్తుంది. ప్రభుత్వ ధన సహాయం. అలాగే 15 సబ్ ఆర్టికల్ 3 ఏం తెలియజేస్తుందంటే స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం వివక్ష చూపించినట్టు కాదు అని చెప్పేసి తెలియజేస్తుంది. 15 సబ్ ఆర్టికల్ 3 ఏం తెలియజేస్తుందంటే స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం
వివక్ష కాదు అని చెప్పేసి 15 సబ్ ఆర్టికల్ 3 తెలియజేస్తుంది. సో ఎలాగంటే నర్సింగ్లో లేకపోతే హెయిర్ హోస్టెస్లో వీళ్ళకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరియు మిలిటరీ, ఉక్కు కర్మాగారాల్లో వీరికి అసలు వీరిని నిషేధించడం జరుగుతుంది. సో ఇలాగన్నమాట. 15 సబ్ ఆర్టికల్ 4 ఏం తెలియజేస్తుందంటే ఇది మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేయడం జరిగింది. సో విద్యాపరంగా మరియు సామాజిక పరంగా షెడ్యూల్ కులాల వారు వెనుకబడి ఉంటారో వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు చేస్తుందని చెప్పేసి 15 సబ్ ఆర్టికల్ 4 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇది ఏ సందర్భంలో చేసిందంటే చంపకం దొరైరాజన్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం. ఏంటంటే 1951లో కులాల ప్రతిపాదికన మెడికల్ సీట్లు అనేది పంపిణీ చేయడం జరిగింది. సో అందులో సీటు లాస్ అయిన విద్యార్థి చంపకం దొరైరాజన్. ఈయన ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో పిల్ చేయడం జరిగింది. సో ఇది 15 ఆర్టికల్కి విరుద్ధంగా ఉందని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ కులం ఆధారంగా వివక్ష చూపించారు కదా. సో అది మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది విరుద్ధం అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సో అప్పుడేం చేశారంటే వీళ్ళు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 4లో దీన్ని చేయడం జరిగింది. అంటే ఎవరైతే షెడ్యూల్ కులాలు మరియు సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడి ఉంటారో వారికి ప్రత్యేకమైన వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి దీని యొక్క మీనింగ్. ఇది ఎందుకు చేర్చాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ కేసు వచ్చింది కాబట్టి దీన్ని చేర్చడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు మనం చూద్దాం ఒకసారి. సో కేసులు చూద్దాం. 15 ఆర్టికల్ గురించి కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు చూద్దాం. మోహన్ రావు వర్సెస్ గుంటూరు యూనివర్సిటీ ప్రిన్సిపల్ కేసు. సో మోహన్ రావు ఏంటంటే ఒక మెడికల్ సీట్ను కోల్పోవాల్సి వచ్చిన మెడికల్ విద్యార్థి. సో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ చేయడం జరిగింది ఇతను మోహన్ రావు అనే వ్యక్తి. సో ఏంటంటే మోహన్ రావు తల్లిదండ్రులు మొదట హిందువులు, తర్వాత వాళ్ళు మతం మార్చుకొని క్రిస్టియన్ మతంలోకి మారారు. సో ఈ కారణం చేత అతను సీట్ కోల్పోవాల్సి వచ్చింది. క్రిస్టియన్ అనే కారణం చేత. అయితే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే ఇతను మతం మారక ముందు షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తన జీవితకాలంలో అత్యధిక కాలం హిందూ మతంలో జీవిస్తే చాలు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో తన జన్మతారీత్యా హిందూ కాకపోయినా అధిక కాలం హిందూ మతంలో జీవిస్తే చాలు అని చెప్పేసి మోహన్ రావు వర్సెస్ గుంటూరు యూనివర్సిటీ ప్రిన్సిపల్ కేసులో వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ నీలిమ వర్సెస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కేసు. నీలిమ అనే వ్యక్తి అగ్ర కులానికి చెందిన వ్యక్తి. ఈమె తక్కువ స్థాయి కులానికి చెందిన వేరే అతన్ని వివాహం చేసుకుంది. సో తక్కువ స్థాయి కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి అతనికి వర్తించే రిజర్వేషన్ ఈమె కూడా వర్తించాలని చెప్పేసి ఈమె కోర్టులో పిల్లేం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే ఇది వర్తించదు, ఇది చెల్లదు అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఏంటంటే నీలిమ అనే వ్యక్తి అగ్ర కులానికి చెందిన వ్యక్తి, ఈమె తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సో ఆమెకి ఈ కేసు ఏంటంటే తక్కువ స్థాయి కులానికి వర్తించే రిజర్వేషన్ నాకు కూడా కావాలని చెప్పేసి ఈమె కోర్టులో
పెళ్లి చేసింది, ఎందుకంటే మేము తక్కువ స్థాయి కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి. సో కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ఇది చెల్లదు అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. అలాగే వెనుకబడిన తరగతుల వారిని అత్యంత వెనుకబడిన తరగతుల వారిగా జీవో ప్రభుత్వం జారీ చేస్తే అది ఆ జీవో చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఎవరైతే వెనుకబడిన తరగతుల వారు ఉంటారో వారిని అత్యంత వెనుకబడిన తరగతుల వారిగా చూపిస్తూ ప్రభుత్వం జారీ చేసే జీవో చెల్లదు అని చెప్పేసి ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఇలా చూపించాలంటే అత్యంత వెనుకబడిన వర్గంగా పేర్కొనాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. వారు నివసించే ప్రాంతం మరియు వారు పేదవారై ఉండాలి మరియు సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడి ఉండాలి. అలాంటప్పుడే అత్యంత వెనుకబడిన వారిగా యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇది 15 ఆర్టికల్ సంబంధించిన కేసులు. నెక్స్ట్ 16 ఆర్టికల్ చూద్దాం. సారీ, నేను 15 ఆర్టికల్లో ఒకటి మర్చిపోవడం జరిగింది. 15 సబ్ ఆర్టికల్ 5 గురించి నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇదేంటంటే ఒక మైనార్టీ కాలేజీలో తప్ప మిగతా ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా, దాంట్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి 15 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 5 తెలియజేస్తుంది. సో ప్రతి ప్రైవేట్ కాలేజీలో మరియు ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలో కంపల్సరీ రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి 15 సబ్ ఆర్టికల్ 5 తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ ఎప్పుడు చేర్చారంటే 93వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. ఇది ఏ కేసులో చేర్చడం జరిగిందంటే ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ కేసులో ఏమైందంటే ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల్లో రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందనమాట. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్లేయడం జరిగింది. అయితే అప్పుడు పార్లమెంటు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 15 సబ్ ఆర్టికల్ 5ని చేర్చడం జరిగింది. అంటే ఒక మైనార్టీ కాలేజీలో తప్ప మిగతా ప్రైవేట్ కాలేజీలో మరియు ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు, ప్రభుత్వ ఎయిడెడ్ అంటే కొంచెం ప్రభుత్వం సహాయం చేస్తుంది, కొంచెం ప్రైవేట్ వాళ్ళు ఉంటారు అనమాట. అంటే పీపీపీ అనమాట, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అనమాట, రెండు కలిసి ఉంటాయి అనమాట. ఆ సంస్థల్లో మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కంపల్సరీ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది. నెక్స్ట్ మనం 16 ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. 16 ఆర్టికల్ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు ఏం తెలియజేస్తుందంటే ఈ 14 కానీ నెక్స్ట్ 15 కానీ ఈ 16 కానీ సమానత్వం గురించి తెలియజేస్తాయి. సో 14 ఏంటంటే సమానత్వం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 15 ఏంటంటే కులం, మత, జాతి వీటి మీద వివక్ష చూపించరాదని చెప్పేసి 15 తెలియజేస్తుంది. అలాగే 16 ఏం తెలియజేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వం గురించి తెలియజేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మన 16 ఆర్టికల్ తెలియజేస్తుంది. సో మరి ఇదేంటి, మరి మనం ప్రతి నోటిఫికేషన్లో చూస్తూ ఉంటాం. మరి ఈ కేటగిరీస్ ఏంటి, ఎస్సీ అని, బీసీ అని, ఈ కోటాలు ఏంటి మరి? ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. చూద్దాం అదేంటో. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక కింద ఏంటంటే చిన్న కిటుకు ఉంటుంది, అదేంటో చూద్దాం ఒకసారి. దీంట్లోనే 16 సబ్ ఆర్టికల్ 2 ఏం తెలియస్తుందంటే మొత్తం 7 కారణాలు ఏంటంటే ఆ 7 కారణాలు ఏంటంటే జాతి, కుల, మత,
జాతి, కుల, మత, అండ్ నెక్స్ట్ జన్మస్థల, జన్మస్థానం, లింగం, వంశపార్యాపర్యం, నెక్స్ట్ చిట్ట చివరి ఏంటంటే నివాసం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపించరాదని చెప్పేసి ఈ 16 సబార్టికల్ 2 తెలియజేస్తుంది. అలాగే 16 సబార్టికల్ 3 ఏం తెలియజేస్తుందంటే కొన్ని ఉద్యోగాల్లో అవి కొందరికి మాత్రమే నివాస ఆధారంగా కొందరికి మాత్రమే ఆ ప్రాంతం వారికే చెందాలని చెప్పేసి 16 సబార్టికల్ 3 తెలియజేస్తుంది. సో దాని ఆధారంగానే 1957 నివాస ఆధారిత ఉద్యోగుల చట్టం రూపొందించడం జరిగింది. సో 16 సబార్టికల్ 3 ఏంటంటే కొన్ని ఉద్యోగాలు స్థానికులు ఎవరైతే ఉంటాయో వారికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. అలా ఉన్న ప్రాంతాలు ఏంటంటే అప్పుడు హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్. సో దీని ఆధారంగానే మనకు 1959 ఆంధ్రప్రదేశ్ స్థానిక ఉద్యోగుల చట్టం అనేది ఏర్పడింది. తెలంగాణలో దీన్ని ములికి చట్టం అని అంటారు. 1959 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇదేమైందంటే 1973 ఆ ప్రాంతంలో ఒక కేసు అయిందని ఒక పెద్ద ఇష్యూ అయింది. ఏంటంటే ఇక్కడ 16 ఆర్టికల్ మనకి ఏం తెలియజేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ సమానులే అని. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 16 సబార్టికల్ 2 ఏంటంటే కుల, జాతి, మత, జన్మస్థానం, లింగ, వంశపార్యపర్యం, నివాసం. సో ఇక్కడ ఏంటంటే నివాసం. సో ఈ పాయింట్ ఇక్కడ ఏంటంటే ములికి నిబంధన మేరలకి ఏంటంటే తెలంగాణలో స్థానికంగా ఉన్న ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్ చేయాలి అని చెప్పేసి 1959 ములికి నిబంధనల చట్టం పేర్కొనడం జరిగింది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనోళ్ళు కోర్టులో పిల్లేయడం జరిగింది. అదే కేసు అంటే ఏవిఎస్ రావ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దీంట్లో తీర్పు చెప్తే ఏమిటంటే ఇవి 16 సబార్టికల్ 2కు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ 1959 చట్టాన్ని ఈ ములికి నిబంధనలను కొట్టేయడం జరిగింది. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ 16 సబార్టిక్ ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. ఏవిఎస్ నరసింహారావు గారు మన పివి నరసింహారావు ఉన్నారు కదా, వారి యొక్క వియ్యంకుడిన. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ 16 సబార్టికల్ 4. 16 సబార్టికల్ 4 ఏం తెలియజేస్తుందంటే 16 సబార్టికల్ 4 ఇదేం తెలియజేస్తుందంటే ప్రభుత్వం ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉంటాయో వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటే వారికి రిజర్వేషన్ కల్పించవచ్చు. సో ఏంటంటే 16 సబార్టికల్ 4 ఏంటంటే ఎవరైతే సమాజంలో వెనుకబడిన వారు ఉంటారో వారు ఏ విధంగా ఉండాలి. వెనుకబడిన వారు అంటే వారు సామాజిక పరంగా, విద్యాపరంగా మరియు పేదరికంలో ఉంటే వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి 16 సబార్టికల్ 4 తెలియజేస్తుంది. సో ఏంటంటే దీని ప్రకారం సో ఇక్కడ చిన్న లిటిక్ ఉంది, గమనించిర్రా.
ఇక్కడ మన 16 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరికీ సమాన అవకాశాలు. ఓకే, మళ్ళీ 16(4) ఏంటంటే రిజర్వేషన్ గురించి చెప్తుంది అనమాట. చూసిర్రా, ఇక్కడ అమెండ్మెంట్ జరుగుతూ వచ్చింది. ఒక్కో కేసు చూస్తూ ఉంటే అమెండ్మెంట్ జరుగుతూ ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటంటే దీని ప్రకారం 27% బీసీలకు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, అలాగే 15% ఎస్సీలకు, షెడ్యూల్ క్యాస్ట్లకు, అలాగే 7% ఎస్టీలకు, షెడ్యూల్ ట్రైబ్స్కి, అలాగే మహిళలకు మొత్తంగా 33%, ఉమెన్స్కి. అంటే 16 సబ్ ఆర్టికల్ 4 ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం 27% బీసీలకు, అలాగే 15% ఎస్సీలకు, 7% ఎస్టీలకు, 33% ఉమెన్స్కి. సో ఈ మొత్తంగా ఈ కోటా అనేది 50%కి మించొద్దు అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉంది. ఆయన ఇంకొక లిటికేషన్ ఏంటంటే ఆ ప్రాంతంలోని జనాభా పరంగా రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి ఇదొక కూడా లిటికేషన్ ఉంది. సో చూద్దాం అదేంటో కూడా. దీని మీద కొన్ని కేసులు ఉన్నాయి, చూద్దాం. సో ఏంటంటే మొత్తంగా రిజర్వేషన్లు అనేది 50%కి మించొద్దు, మిగతా 50% అనేది ఓపెన్ కోటా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి సుప్రీంకోర్టు మరియు రాజ్యాంగంలో అలా ఉంది. సో కొన్ని రాష్ట్రాలు 50% కన్నా మించి ఇస్తున్నాయి. అది ఎందుకంటే అది కూడా మనం చర్చిద్దాం. దీనిపైన కొన్ని కేసులు ఉన్నాయి, అది చూద్దాం ఏంటో. సో నెక్స్ట్ కేసు దేవదాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 16 సంబంధించిన కేసులు చూస్తున్నాం మనం ఇప్పుడు. దేవదాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు అనేది 50%కి మించరాదు అని చెప్పేసి చెప్పింది. ఒకవేళ 50% ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మించి రిజర్వేషన్ ఉంటే అవి చెల్లువు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏవైతే క్యారీ ఫార్వర్డ్ రూల్స్ ఉంటాయో, అంటే క్యారీ ఫార్వర్డ్ రూల్స్ అంటే ఆ రాష్ట్రంలోని జనాభా ఆధారంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం జనాభా 12% అని చెప్పేసి అనుకోండి. అలాగే బీసీ జనాభా, ఉదాహరణ చెప్తున్నా, జస్ట్ ఉదాహరణ మాత్రమే. సో నెక్స్ట్ బీసీ జనాభా 55% అనుకోండి. సో ఏంటంటే ఈ 50% ఏంటంటే మొత్తం జనాభాలో 50% చేస్తే వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వనో అంత రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తం జనాభాలో ముస్లింలు ఎంతమంది ఉన్నారో తీసి వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జనాభా ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది. సో ఆ జనాభాలో ఆ వర్గానికి సంబంధించిన ప్రజలు ఎంతమంది ఉన్నారో దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ రూల్స్ అంటారు దాన్ని. సో అది చెల్లదు అని చెప్పేసి, క్యారీ ఫార్వర్డ్ రూల్స్ చెల్లవు అని చెప్పేసి దేవదాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. దీనికి భిన్నంగా ఏబిఎస్కే సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో ప్రభుత్వ ఉద్యోగాల్లో 64%కి మించిన రిజర్వేషన్లు క్యారీ ఫార్వర్డ్ రూల్స్ చెల్లుతాయని చెప్పేసి, క్యారీ ఫార్వర్డ్ రూల్స్ వర్తిస్తాయని చెప్పేసి ఏబిఎస్కే సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు మారుతూ ఉంటుందంటే ఒకసారి ఇచ్చిన తీర్పు వారి దృష్టిలో అప్పటికున్న సిచ్యువేషన్లో అది కరెక్ట్. సో నెక్స్ట్ ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి అప్పటికి ఆ రూల్ కరెక్ట్ అవ్వదు. సో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తీర్పులు అనేది మారుతూ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. అందుకే ఈ తీర్పులు అనేది మారుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చూసినట్టయితే మనం ఈ కేసు గురించి మనకు ఎగ్జామ్లో చాలాసార్లు ఇవ్వడం జరిగింది. మీరు కూడా చాలాసార్లు రాసి ఉంటారు, ఎగ్జామ్ చూసే ఉంటారు. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఇది 16 ఆర్టికల్ సంబంధించింది. ఇందులో ఏంటంటే
బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడం, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడం సమంజసమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే బీసీలో ఎవరైతే క్రిమిలేయర్, సో మీరు ఈ పదాన్ని వినుంటారు, క్రిమిలేయర్. మీరు ఏపీపీఎస్లో ఓటీఆర్ చేసుకునే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అనే పదాలు మీకు వస్తూ ఉంటాయి. సో క్రిమిలేయర్ ఎవరైతే ఉంటారో వారిని ఈ రిజర్వేషన్ నుంచి తప్పించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. క్రిమిలేయర్ ఏంటంటే ఎవరైతే సంపాదన అధికారం ఉంటుంది, ప్రస్తుతానికి క్రిమిలేయర్ ఎంత ఉందంటే 6 లక్షలకు వార్షిక ఆదాయం 6 లక్షలకు పైన ఎవరైతే ఉంటుందో వారు వారు క్రిమిలేయర్ కిందికి వస్తారు. అంటే వారు కొంచెం సంపన్న వర్గాలుగా మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి చెప్తాను నేను. సో ప్రస్తుతానికి ఎవరైతే 6 లక్షల కింద ఉంటారో వాళ్ళంతా నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తారు. అంటే సింపుల్గా చెప్పవచ్చు, అంత అవసరం లేదు, జస్ట్ ఉదాహరణ మాత్రం అయితే సింపుల్గా చెప్పానంటే ఎవరైతే బీసీల్లో ఉన్నత వర్గం వారు ఉంటారో వారిని క్రిమిలేయర్గా చెప్పొచ్చు. ఎవరైతే బీసీల్లో అట్టడుగు వర్గం ఉంటారో, సో అట్టడుగు వర్గం వారు నాన్ క్రిమిలేయర్కి వస్తారు. సో ఏంటంటే బీసీల్లో సంపన్న వర్గం వారు క్రిమిలేయర్ కిందికి వస్తారు. బీసీల్లో అల్ప ఆదాయం గల వారు నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తారు. సో ఇది మనం 16 ఆర్టికల్ గురించి చూస్తే. అలాగే 16 ఆర్టికల్ గురించి ఇంకొంచెం పాయింట్లు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది, చెప్పుకుందాం. కంపల్సరీ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ 16 ఆర్టికలే మనకు మెయిన్ అన్నమాట. సో 16 ఆర్టికల్లో చెప్పానంటే ఒకటి మండల్ కమిషన్. సో మండల్ కమిషన్ ఎవరి మీద వేయబడిందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా బ్యాక్వర్డ్ క్యాస్ట్ పైన వేయబడిందే మండల్ కమిషన్. ఇది ఎవరు వేశారంటే మొరార్జీ దేశాయ్ గారు వేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్, అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు వేయడం జరిగింది. సో ఈ మండల్ కమిషన్ ఏం జరిగిందంటే మొత్తం బీసీల్లో 3747 బీసీల్లో అట్టడుగు వర్గాలని అని చెప్పేసి తెలియజేసి కమిషన్ మండల్ కమిషన్ అనుకుంటున్నాం కదా. ఇతని పూర్తి పేరు ఏంటంటే బిందేశ్వర్ ప్రసాద్ మండల్. ఈయన ఈ మండల్ కమిషన్ కి అధ్యక్షుడు. సో ఈ మండల్ కమిషన్ ఎప్పుడు వేయబడిందంటే 1978 డిసెంబర్ 3. తన రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే 1979 జనవరి 1న సబ్మిట్ చేసింది. సో ఈ రిపోర్ట్లో ఏం చేసిందంటే మొత్తం ఈ బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. తర్వాత 1989లో జనతాదళ్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. విపి సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఈ మండల్ కమిషన్ యొక్క సిఫారసులను అమలు చేయడానికి ప్రయత్నించింది. ఆయన కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలవుతూ వచ్చాయి. సో అలా దాఖలైందంటే ఇవి వద్దు అని చెప్పేసి, అది అమలు కావద్దని, మండల్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు కావద్దని చెప్పేసి కోర్టులో పిటిషన్ మీద వచ్చాయి. తర్వాత ఈయన కూడా
ఎక్కువ రోజులు నిలబడలేకపోయారు విపి సింగ్ గారు. తర్వాత పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చారు. పివి నరసింహారావు అధికారంలోకి వచ్చారు. సో ఇదేంటంటే ఈ మండల్ కమిషన్ యొక్క సిఫారసులకు కొన్ని ఏడ్ చేశారు అనమాట. ఏమని చేసి కొన్ని సవరణలు చేశారు. ఏంటంటే బీసీల్లో 27% రిజర్వేషన్ని ఎవరికి ఇచ్చారంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎవరైతే వెనుకబడిందో వారికి ఇవ్వాలని చెప్పేసి ఈయన సిఫారసు చేశారు. రెండో సిఫారసు ఏంటంటే అగ్రవర్ణాలలో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారికి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈయన సవరణ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది లేదు. ఈ అగ్రవర్ణంలో ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారికి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈయన కొన్ని సిఫార్సు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇది లేదు. సో ఇదన్నమాట మండల్ కమిషన్ యొక్క పూర్తి రిపోర్టు. సో ఇక్కడ ఇంకొక రిజర్వేషన్ అని చెప్పేస్తే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే, సో మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దేవదాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్ అనేది 50%కి మించొద్దు అని చెప్పేసి చెప్పింది కదా. సో మరి అట్లే నెక్స్ట్ తీర్పు ఏం చెప్పిందంటే కొన్ని ఫార్వర్డ్ రూట్స్ ప్రకారం 64% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది కదా. సో అట్లా అంటే ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది. సో దీన్ని ఏం చేసిర్రంటే షెడ్యూల్ నెంబర్ 9లో పొందుపరచడం జరిగింది. ఇలా పొందుపరచడం ద్వారా 9th షెడ్యూల్లో పొందుపరిచే అంశాలు దీనికి కోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉండదు, అంటే కోర్టులో విచారణ జరపరాదు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఏంటంటే తర్వాత దీన్ని 77వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 9th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఇది ఏంటంటే సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చిందంటే 50%కి మించిన రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఇదే సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుల్ని అడిగి వారి యొక్క మద్దతుతో పార్లమెంట్లో బిల్లు పెట్టి 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఏంటంటే 9th షెడ్యూల్లో దీనికి మనం చేరిస్తే న్యాయ సమీక్ష అధికారం ఉండదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. 70వ రాజ్యాంగ సవరణ ఇది 1994లో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు రిజర్వేషన్ గురించి ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే రీసెంట్ ఇష్యూస్ ఇప్పుడు ఈ 2017 ఏప్రిల్ నెల జరుగుతున్న ఇష్యూస్, ఏప్రిల్ లాస్ట్ వీక్ మే ఫస్ట్ వీక్ జరుగుతున్న ఇష్యూస్ మనం చూస్తే యూపీలో యోగి ఆదిత్య గారు సీఎంగా ఉన్నారు. సో సార్ ఏం చేసిందంటే ప్రైవేట్ కళాశాలలో రిజర్వేషన్ను రద్దు చేశారు. సో రిజర్వేషన్ అనేది ప్రైవేట్ కాలేజీలో రద్దు చేయడం జరిగింది. సో సార్ ఏమన్నంటే ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో ఉంటారో వాళ్ళు కాస్త పూస్తో ఉన్నత వర్గం వారే ప్రైవేట్ కళాశాలకు వెళ్తారు కాబట్టి ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ అనేది రద్దు చేయడం జరిగింది. సో మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి 15 సబార్టికల్ 5 అని చెప్పేసి, అది ఏ కేసులో ఇనాందార్ వర్సెస్ మహారాష్ట్ర, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే ప్రభుత్వం
రిజర్వేషన్ ఇవ్వడం జరగదు. సో మామూలుగా ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ ఇవ్వలే అప్పట్లో మహారాష్ట్రలో. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో పిల్లేయడం జరిగింది. దానికి సవరిస్తూ 15 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 5 చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే కంపల్సరీ ప్రైవేట్ కళాశాలలో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సో దీనికి విరుద్ధంగా మన యూపీలో మాత్రమే, ఓన్లీ యూపీ 1 స్టేట్ మాత్రమే చెప్తున్నాను. ప్రజెంట్ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసి చెప్తున్నా. ప్రైవేట్ కళాశాలలో రిజర్వేషన్ అనేది రద్దు చేయడం జరిగింది. యోగి ఆదిత్య గారు ప్రభుత్వ కాలేజీలో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది, అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకా చెప్పుకోవాలంటే రిజర్వేషన్ గొడవకి ఇంకా వెళ్ళాలంటే ఇంకా ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రిజర్వేషన్ని 50% నుంచి 62% మేర పెంచడం జరుగుతుంది. అది ఎందుకంటే రాష్ట్ర జనాభాలో ముస్లిం జనాభా వచ్చేసి 12%. సో వారికి 12% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో ఆమోదం కూడా పొందింది. సో పార్లమెంట్ దీన్ని పంపిస్తారు, చూడాలి అది పాస్ అవుతుందా లేదా అని చెప్పేసి చూడాలి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకు 6% నుంచి 10% మేర పెంచడం జరిగింది. ఇంతకుముందు ఈ ముస్లిమ్స్కి 5% ఉండే. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆర్టికల్తో లింకప్ చేసుకోవాలంటే రాజ్యాంగ పరంగా ఒక మతానికి రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు. సో వీళ్ళు ఎలా చూపిస్తున్నారంటే ఇందులో ముస్లిం వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా మరియు విద్యాపరంగా ఎవరైతే వెనుకబడిన వారు అంటారో వారికి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది. ఆ ఒక్క లూప్ హోల్ని పట్టుకొని వీళ్ళు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5% కూడా ఎవరు తెచ్చిర్రంటే మన ఈ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తేవడం జరిగింది. ఎంత అంటే ముస్లింలకు తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్, అలాగే దూదేకుల వాళ్ళు ఉంటారు కదా వారికి 1%, మొత్తంగా కలిపి 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది వైఎస్ఆర్ హయాంలో. ఇప్పుడు మన కేసీఆర్ గారి హయాంలో ఈ 5% నుంచి 12% రిజర్వేషన్ బిల్ అయితే ఆమోదం పొంది, ఓన్లీ అసెంబ్లీ మాత్రమే బిల్లు ఆమోదం పొందింది. ఇంకా చూడాలి ఫర్దర్గా పాస్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలి పార్లమెంట్లో. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకు 6% నుంచి 18% రిజర్వేషన్ పెంచడం జరిగింది. దీంతో మన తెలంగాణ రిజర్వేషన్లు వచ్చేసి 50% నుంచి 62% మేర పెరిగింది. సో ఇది రీసెంట్ ఇష్యూస్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడు పార్టీ అనేది మారుతూ ఉంటుంది, కొత్త రీసెంట్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. కంపల్సరీ మనకు పార్టీ కానీ, ఎకనామీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కంపల్సరీ కరెంట్ అఫైర్స్ లింకప్ చేసి చదవాలి. ఇప్పుడు మనం కోచింగ్ పోయినా పర్ఫెక్ట్, ఆ బుక్ పర్ఫెక్ట్, ఈ బుక్ అంటే కలవదు. కంపల్సరీ రోజు పేపర్ రీడ్ చేయాలి. అందులో అంశాన్ని మన సబ్జెక్ట్లో ఉంటే సబ్జెక్ట్లో కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇష్యూస్ చూడాలంటే 16 సబ్ ఆర్టికల్ 4 సబ్ ఆర్టికల్ ఏ చెప్పాలంటే 16 సబ్ ఆర్టికల్ 4 సబ్ ఆర్టికల్ ఏ దీని గురించి చెప్పాలంటే సో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉంటాయి, వారికి ఉద్యోగాల్లో పదోన్నతి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఈ ఆర్టికల్ వివరిస్తుంది. సో ఎస్టీ కుల ప్రాధికరణ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్టికల్ ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 16 సబ్ ఆర్టికల్ 4 సబ్ ఆర్టికల్ బి గురించి మనం చర్చించుకోవాలంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకో మీరే చెప్తారు. ఎప్పుడైతే ఎస్టీ
ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఉంటాయో అవి ఈ సంవత్సరం ఫిల్ కాలేదనుకోండి. ఇప్పుడు ఉదాహరణ ఒక నోటిఫికేషన్ వచ్చింది, చిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఒక నోటిఫికేషన్లో దానిలో మొత్తం టోటల్గా అంటే ఎస్సీకి ఒక 100 జాబ్లు, ఎస్టీకి ఒక 100 జాబ్లు ఉంటే అందులో కరెక్ట్గా ఫిల్ అయింది మాత్రం ఇందులో ఒక 50, అందులో ఒక 40 అనుకోండి. 40 మంది ఫిల్ అయిపోయారు. సో ఇందులో 50 మిగిలినాయి, ఇందులో 60 మిగిలినాయి కదా. సో ఈ ఉద్యోగాలు నెక్స్ట్ నోటిఫికేషన్లో చూపించాలి. సో ఈ మిగిలిపోయిన జాబ్లన్నీ నెక్స్ట్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ఇదే వర్గానికి, ఇప్పుడు ఈ వర్గంలో ఎన్ని మిగిలినాయి, 50 మిగిలినాయి. నెక్స్ట్ ఎస్టీ వర్గానికి ఎన్ని మిగిలినాయి, 60 మిగిలినాయి. సో ఏ వర్గానికి మిగిలినాయో ఆ వర్గానికి మాత్రమే నెక్స్ట్ నోటిఫికేషన్లో కేటాయించాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో చిన్న లిటికేషన్ ఏంటంటే, మళ్ళీ ఆ రిజర్వేషన్ అనేది ఆ సంవత్సరంలో 50% పెరిగిందా తగ్గిందా, ఉద్యోగాల్లో 50% మించి రిజర్వేషన్ పెరిగిందా తగ్గిందా అని లాస్ట్ ఇయర్ మిగిలినాయి కదా నోటిఫికేషన్లో జాబ్స్, దాన్ని ఇందులో నుంచి మైనస్ చేయాలి. సో ఏంటంటే మళ్ళీ చెప్తున్నా వినండి క్లారిటీగా. సో మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్లో లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన పోస్ట్స్ ఉంటాయి కదా, అది కుల ప్రాతిపదికన మిగిలిపోయి ఉంటాయి కదా రిజర్వేషన్స్. సో ఆ రిజర్వేషన్స్ని సో ఈ రిక్రూట్మెంట్ రిజర్వేషన్ నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. అది అప్పుడు 50% మించిందా లేదనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని మైనస్ చేసిన తర్వాతనే లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్లో మిగిలిన పోస్టులు ఉంటాయి కదా, అవి కుల ప్రాతిపదికన మిగిలిపోయిన పోస్టులు ఉంటాయి కదా, అవి మైనస్ చేసిన తర్వాతనే అవి 50% మించిందా తగ్గిందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సో ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ 16 సబార్టికల్ 5, ఇది కూడా ఇంపార్టెంటే మనకి 16 ఆర్టికల్ మొత్తం ప్రతి ఈ ఫండమెంటల్ రైట్స్ మొత్తం ఇంపార్టెంట్. వాటి మీద జరిగిన కేసులు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ కేసులు లేని అది ఎందుకు వచ్చిందని మీకు అర్థం కాదు. 16 సబార్టికల్ 5 గురించి మనం చెప్పుకోవాలంటే, సో ప్రభుత్వంలోని ఏదైనా శాఖలో సో ఆ శాఖ మత ప్రాతిపదికన సంబంధించి ఉంటే, ఆ శాఖ మతానికి సంబంధించిందై ఉంటే, సో దానికి చీఫ్గా ఆ మతానికి సంబంధించిన వ్యక్తినే నియమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, దానికి హిందూ మతానికి సంబంధించిన వ్యక్తినే ఆలయ ఈఓగా నియమించాలి. నెక్స్ట్ వక్ఫ్ బోర్డులు, ఇలాంటివన్నీ వక్ఫ్ బోర్డులు, ఈ దేవస్థానానికి సంబంధించిన ఈఓలు, ఇవన్నీ 16 సబార్టికల్ 5 కిందకే వస్తాయి. సో ఏమిటంటే సింపుల్ గుర్తుంచుకోండి. సో ప్రభుత్వంలోని ఏదైనా శాఖ అది మత ప్రాతిపదికన ఉన్నప్పుడు, ఆ శాఖ మత ప్రాతిపదికన ఉన్నప్పుడు ఆ శాఖ యొక్క హెడ్ను ఆ మతానికి సంబంధించిన వ్యక్తినే నియమించాలి. సో మనం ఈ 16 ఆర్టికల్ మొత్తం ప్రభుత్వ ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందుకే ఇదన్నమాట. సో దీనిపైన కొన్ని కేసులు ఉన్నాయి, కేసులు ఏంటో చూద్దాం. కేసులు ఇంపార్టెంట్ మనకు, చూద్దాం అదేంటో. 16 సంబంధించి కొన్ని కేసులు చూద్దాం. అశోక్ కుమార్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. సో ఇది ఏం చెప్పిందంటే 16 ఆర్టికల్ సబార్టికల్ 4A, ఆర్టికల్ 16 ఆర్టికల్ సబార్టికల్ 4 సబార్టికల్ A. సో వీటి గురించి ప్రశ్నించకుండా రాజ్యాంగంలోని 9వ భాగంలో వీటిని చేర్చడం జరిగింది. సో ఈ కేసు తర్వాతనే దీంట్లో చేర్చడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈయన ఏంటంటే ఎస్టీ మరియు ఎస్సీ తరగతుల వాళ్ళు ఉన్నారు కదా, వారికి రిజర్వేషన్లను బట్టి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్టికల్ ప్రకారం. సో ఇది నచ్చిన ఒక వ్యక్తి
కోర్టులో పిల్లడం జరిగింది. అశోక్ కుమార్ గుప్తా అనే వ్యక్తి కోర్టులో పిల్లడం జరిగింది. సో ఇది రాజ్యాంగ విరుద్ధంగా అని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని ప్రశ్నించకుండా 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని నెక్స్ట్ వీరపాల్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ అజిత్ సింగ్ జనుజా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ 2 కేసుల్లో మాత్రం తీర్పు ఒకటే. అందుకే నేను స్పీడ్గా చదివిన ప్రొనౌన్సియేషన్. అంటే ఈ 2 కేసులు చూసినట్టయితే 1997 జనవరి 30 సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సో ఎస్టీ మరియు ఎస్సీ తెగలకు చెందిన వారికి వారి ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో ఒక మెమోరాండం జారీ చేయడం జరిగింది. సో అవి వారి ప్రయోజన దృష్ట్యా బాగాలేవని చెప్పేసి, వారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే 2001లో 16 సబాటికల్ 4 సబాటికల్ ఏ, సారీ ఇంతకు నేను రాంగ్ చెప్పిన, 16 ఆర్టికల్ సబాటికల్ 4 సబాటికల్ ఏలో కొన్ని పదాలకు మార్పు చేయడం జరిగింది. ఇది 85వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 85వ రాజ్యాంగ సవరణ. సో ఏందా పదాలు అంటే, ఏదైనా తరగతి చెందిన పదోన్నతి, ఇది పదం యాక్చువల్గా ఈ వర్డ్. సో ఈ వర్డ్ని తొలగించి ఏ పదాలు చేర్చారంటే, ఏదైనా తరగతి చెందిన పర్యవసారణ, నెక్స్ట్ సీనియారిటీతో కూడిన వారికి అని చెప్పేసి ఈ పదాలు చేర్చడం జరిగింది. ఏ పదాలంటే ఏదైనా తరగతి చెందిన, పర్యవసాన, సీనియారిటీ అనే పదాలు చేర్చడం జరిగింది వారి ప్రయోజనాల దృష్ట్యా. ఇది 2001 85వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలు చేర్చడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది వీరపాల్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అలాగే అజిత్ సింగ్ జనుజా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు. సో ఇది నెక్స్ట్ ఇంకొక కేసు కూడా ఉంది, అది మనం చూద్దాం. వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇది 1985లో జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఒక 15 సంవత్సరాలు మరికొంతకాలం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ ఎస్సీ ఎస్టీ వారిని గుర్తించడానికి మీన్స్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ అత్యంత వెనుకబడిన వారు ఉంటారో వారిని గుర్తించడానికి టెస్ట్ ఆఫ్ కంపారబిలిటీని పెట్టాలని చెప్పేసి టెస్ట్ ఆఫ్ బుల్టిని పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనం 17 ఆర్టికల్ గురించి చూద్దాం. 17 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే అంటరానితనాన్ని నిషేధిస్తుంది అనమాట. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. సో దీని ప్రకారం ఏంటంటే 1952లో అస్పృశ్యత నిరోధ చట్టం, మనకు ఆర్టికల్ 17 చూసుకుందాం. ఆర్టికల్ 17 గురించి ఏం తెలియజేస్తుందంటే మన ఆర్టికల్, సో అంటరానితనాన్ని నిషేధిస్తుంది ఆర్టికల్ 17. నెక్స్ట్ 1955 అస్పృశ్యత నిరోధ చట్టం ఈ అంటరానితనాన్ని నిషేధించడం కోసం 1955 అస్పృశ్యత నిరోధ చట్టం భారత పార్లమెంట్ రూపొందించడం జరిగింది. 1974 కర్ణాటక హైకోర్టు తీర్పు మేరకు 1976లో ఈ అస్పృశ్యత చట్టాన్ని పౌర పరిరక్షణ చట్టంగా మార్చడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు అకృత్యాల నిరోధక చట్టం, అకృత్యాల నిరోధక
చట్టం. సో ఇది 1900 దీన్నే అట్రాసిటీ యాక్ట్ అంటారు. దీన్నే 1989 సెప్టెంబర్ 11 భారత పార్లమెంటు దీన్ని ఆమోదించింది. 1990 జనవరి 30 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో రూల్స్ మాత్రం 1995 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. సో 89 సెప్టెంబర్ 11లో భారత పార్లమెంట్ ఆమోదించింది. ఇంప్లిమెంట్ అయింది మాత్రం 1990 జనవరి 30. పూర్తి స్థాయిలో నియమ నిబంధనలు అమలైంది మాత్రం 1995లో అమలయ్యాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఆర్టికల్ 17 ఒకటి తెలియజేస్తుంది. అంతరంతరాన్ని నిషేధం అని చెప్పేసి తెలియజేస్తుంది మన ఆర్టికల్ 17. అలాగే ఆర్టికల్ 18 మనకు 18 గురించి చూద్దాం. ఆర్టికల్ 18 గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ 18 గురించి చూద్దాం. ఆర్టికల్ 18 ఏం చేస్తుందంటే బిరుదుల రద్దు గురించి తెలియజేస్తుంది. బిరుదులు రద్దు గురించి తెలియజేస్తుంది మన ఆర్టికల్ 18. ఇందులో ఆర్టికల్ 18 సబ్ ఆర్టికల్ 1 ఏం తెలియజేస్తుందంటే భారత ప్రభుత్వం విద్యా సైనికపరమైన బిరుదులు తప్ప మరే ఇతర బిరుదులు ప్రకటించరాదు అని చెప్పేసి 18 సబ్ ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇలా అన్నమాట. నెక్స్ట్ డాక్టరేట్ కానీ, నెక్స్ట్ పరమవీర చక్ర, పరమశౌర్య, సైనిక మరియు విద్యాపరమైన బిరుదులు తప్ప మిగతా ఏ బిరుదులు భారత ప్రభుత్వం యుద్ధం చెప్పేసి 18 సబ్ ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. అలాగే 18 సబ్ ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుందంటే భారత పౌరులు ఎవరు విదేశాలు ఇచ్చే బిరుదులు స్వీకరించరాదు అని చెప్పేసి 18 సబ్ ఆర్టికల్ 2 తెలియజేస్తుంది. అలాగే 18 సబ్ ఆర్టికల్ 3 ఏం తెలియజేస్తుందంటే భారతదేశ పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం ఇచ్చే ఆదాయం లేదా భారత ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం చేసినా అతడు రాష్ట్రపతి అనుమతి లేనిదే విదేశీ బిరుదులు స్వీకరించరాదు. అలాగే 18 సబ్ ఆర్టికల్ 4 ఏం తెలియజేస్తుందంటే భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నా లేకపోతే ఏదైనా పదవిలో ఉన్నా ఇతర దేశాలు ఇచ్చే బహుమతిని కానీ భత్యాన్ని కానీ అలాగే ఇతర దేశాలు ఇచ్చే పదవిని కానీ రాష్ట్రపతి యొక్క అనుమతి లేనిది తీసుకోరాదు అని చెప్పేసి 18 సబ్ ఆర్టికల్ 4 మనకు తెలియజేస్తుంది. ఇది 18 ఆర్టికల్ గురించి. సో బిరుదుల గురించి ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి 18 ఆర్టికల్ మొత్తం. సో దీంట్లో కొన్ని కేసులు ఉన్నాయి. కేసులు ఇంపార్టెంట్ మనం చూద్దాం కంపల్సరీ. సో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో జాతీయ అవార్డుల గురించి ఈ కేసు జరగడం జరిగింది. జాతీయ అవార్డులు 1954 జనవరి 2న రాష్ట్రపతి నోటిస్తే ఇవి ప్రారంభమైనాయి. సో ఇందులో విదేశీయులకు కూడా ఇందులో ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన భారత ప్రభుత్వం విదేశీయులకు ఇచ్చింది కాబట్టి సో వీటిని బిరుదులు కదా, బిరుదులు భారత పౌరులు తప్ప అది విద్యాపరమైన మరియు నెక్స్ట్ సైనికపరమైన అవార్డులు తప్ప వేరే ఏమి ఇవ్వద్దు కదా ఈ ఆర్టికల్ ప్రకారం, 18 సబ్ ఆర్టికల్ ప్రకారం, 18 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం. సో ఇక్కడ ఏంటంటే జాతీయ అవార్డులని ఇక్కడ మెన్షన్ చేసారు, జాతీయ అవార్డులు. సో అంటే ఇది బిరుదు అనుకుంటున్నారా, కానీ కాదు, ఇది పురస్కారం కింద అని చెప్పి ఇది బిరుదు కాదు పురస్కారం అని చెప్పేసి సుప్రీంకోర్టు కేసుని కొట్టివేసింది.
ఓకే, ఇప్పుడు మనం చూడొచ్చు రామన్ మెగసెసే అవార్డు అని వివిధ అవార్డులు అని చెప్పేసి బయట దేశం నుంచి మనం పొందుతున్నారు. అవి బిరుదులు కావు, జస్ట్ పురస్కారాలు మాత్రమే అని చెప్పేసి గుర్తుంచండి. ఆ కేసు వచ్చేసి బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు అని చెప్పేసి కేసు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనం 19 ఆర్టికల్ గురించి తెలియజేద్దాం. 19 మొత్తం కొంచెం పెద్దనే ఉంది, మంచి చర్చిద్దాం. 19 ఆర్టికల్ వచ్చేసి స్వేచ్ఛా స్వతంత్రం గురించి తెలియజేస్తుంది. అందులో భాగంగా 19 సబ్ ఆర్టికల్ 1 ఏం తెలియజేస్తుందంటే భావ ప్రకటన స్వాతంత్రం గురించి మనకు తెలియజేస్తుంది. స్వేచ్ఛ మరియు భావ ప్రకటన స్వాతంత్రం గురించి తెలియజేస్తుంది 19 సబ్ ఆర్టికల్ 1. సో దీనికి సంబంధించిన కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఏంటో చూద్దాం ఇప్పుడు. సో బిజేష్ ఎమిన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో దీన్ని జాతీయ గీతం కేసు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఏమైందంటే జాతీయ గీతం పాడాలని చెప్పేసి ఒకరి మీద ఒత్తిడి చేరాలని చెప్పేసి ఈ కేసులో తీర్పుని ఇవ్వడం జరిగింది. సో మౌనంగా ఉండడం కూడా అది భావ ప్రకటన స్వతంత్రంలో కిందికి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు బిజయ్ ఎమిన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఖలీద్ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనం చూసినట్టయితే సినిమా అనేది భావ ఉద్రేకాలను ప్రదర్శిస్తాయి కాబట్టి సినిమా రిలీజ్కు ముందు, విడుదలకు ముందు వాటిని సెన్సార్ చేయాలని చెప్పేసి ఖలీద్ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తెలియజేయడం జరిగింది. సో సెన్సార్ బోర్డు అనేది ఈ కేసు నుంచి రావడం జరిగింది. ఖలీద్ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జరగడం ద్వారానే సెన్సార్ బోర్డు అనేది ఏర్పడడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భావ ప్రకటన స్వతంత్రం అనేది భావ ప్రకటన స్వతంత్రంకి సరిహద్దులు లేవని చెప్పేసి మన దేశంలో ఉన్న విదేశాల్లో సంచరిస్తూ ఉన్న భావ ప్రకటన స్వతంత్రం అనేది ఒకేలాగా ఉంటుందని చెప్పేసి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునివ్వడం జరిగింది. సో టోటల్గా ఇది 19 సబ్ ఆర్టికల్ 1 గురించి. సో మనం నెక్స్ట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం.